ఇస్తాండ్రా ముందు ఎట్లుండే కదా ఇప్పుడు బాగుంది కదా. జగన్ ఓటేస్తే మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి వాలంటీర్లు ఇస్తారు. మళ్ళీ ఇంకా ఆయన వచ్చాడు అనుకో మన ఆఫీసుల దగ్గర ఇంకా ఎవరు బాగా చేసినారు? జగనే కదా. మనం జగన్కే ఓటేయండి పెద్దమ్మా. మీ ఆశీర్వాదం ఉండాలా, జగన్మోహన్ రెడ్డికి ఉండాలా, మా ఉషక్కకి ఉండాలా. ఎమ్మెల్యేగా నిలబడుతుంది ఉషక్క దేవమ్మా. గెలిపించుకోవాలి మన మంత్రి. 2 ఓట్లు మర్చిపోద్దాను పెద్దమ్మా. మేనిఫెస్టో ఇంతకుముందు ఏ వచ్చినారో దాన్ని అట్లా కంటిన్యూ చేసి ఇంకా పెంచినారు. సాయం చేసేయండి సార్, ఎమ్మెల్యే కోటి ఎంపీ కోటి ఇద్దరికి మర్చిపోద్దామా? ఇస్తాండే ఇస్తారా? ఇంకే వచ్చి అంతకుముందు అంతా వీడిచ్చేది బాగుందా, అడవి కాసుకునేది బాగుందా? ఈత వచ్చేది బాగుంది కదా. చంద్రబాబు నాయుడు వస్తే మనకి అప్పుడు ఎందుకు వచ్చి ఇస్తారనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి కాబట్టి మనకి ఎందుకు పంపిస్తాం. జగన్ వచ్చినాకనే కదా ఇస్తాండేది. మనకు అట్లే కావాలి కదా. ఇంటి దగ్గరికే వాలంటీర్లు వచ్చి పెంచేయాలంటే మనం మళ్ళా జగన్కి ఓటేసి గెలిపించుకోవాలి. ఆయన ఉంటేనే మన యొక్క బీద సాధనలంతా బాగుంటారు. సో ఆయనకి మనమంతా అండగా నిలబడాలి. మీరందరూ ఓటేసి ఆయన ఆశీర్వదిస్తే జగన్ సీఎం 10 మందికి చెప్పి మీరు మీ ఆశీర్వాదం ఓటేస్తే జగన్మోహన్ తిరగాల్సి వస్తుంది. పెన్షన్కి ఆఫీసర్కి పోయి ఇంకా స్టెప్పులను లైన్లో పెట్టాల్సింది. అదే 18 వస్తుందా? మర్చిపోద్దా లేడీసే అట్లా ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఓపికగా కూర్చుని 10 నిమిషాలు చదువు 10 మంది చెప్పి ఓటు వేయాలి. సైకిల్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు 2 నెలలు ముందు నుంచి అంతకుముందు ఏది బాగుంది బాగుంది కదా. ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే ఇయర్ వస్తేనే మళ్ళా జగన్ రావాలా ఇంటి దగ్గర పంపిస్తాడు. లేదంటే ఆఫీసర్ 2 రోజులు 3 రోజులు ఎండ్లో కాసుకోవాల్సిందే. కాకూడదంటే మళ్ళీ ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు రెండింటికి ముఖ్యమంత్రి జగనన్న మీరందరూ ఆశీర్వదించాలి ఆయన్ని. పెద్ద మనసు. 3.5 పెంచుతున్నాడు పెన్షన్. జై జగన్, జై జగన్, ఉషమ్మక నాయకత్వం, ఉషమ్మక నాయకత్వం, జగనన్న నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. 2 ఓట్లు ఎంపీ కోటి, ఎమ్మెల్యే కోటి ఏసీ ఇంకా మనలో చెప్పి పిల్లలు కూడా చెప్పి అట్లా మేనిఫెస్టో కూడా పట్టుకున్నా సార్. ఇద్దరికండి పోయినసారి కంటే చేకూర్చేది జగన్మోహన్ రెడ్డి మనం అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వాలంటే మీరు అన్ని కలిసి ఓటేస్తేనే చెప్పండి. అందరికీ చెప్పి మనకి మంచి జరుగుతుంది కాబట్టి
దానికి ఏంటి ఎందుకంటే వేరే ఆల్టర్నేట్ లేదు. టీడీపీకి వేసినప్పుడు బీజేపీకి వేసినట్టు కాబట్టి మీరందరూ వేస్తాం. చెప్పాలి మీరే. और बेटा तुम बीजे बोले बीजे बुलाते हैं उनको సార్ మీ కష్టమే మాకు కావాలి. థ్యాంక్ యూ సార్. ఈరోజు మనకు ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 175/175లో భాగంగా సోమందపల్లి మేజర్ పంచాయతీలో ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఎంపీపీ గారు, జెడ్పీటీసీ, అలాగే మండల కన్వీనరు, మిగతా నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వచ్చి గడప గడపకి తిరుగుతూ ప్రతి ఒక్క వార్డు మెంబర్లు, అలాగే ఎంపీటీసీలు వాళ్ళందరూ కూడా ఏదైతే మనం ప్రతి ఇంటి గడప తడుగుతూ వాళ్ళ ప్రజల యొక్క వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే సూచనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు 5 సంవత్సరాలు జరిగిన మంచిని వాళ్ళు చెప్తుంటే మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది, దాన్ని కూడా ప్రజలకు వివరిస్తూ మేము వెళ్తుంటే వాళ్ళ నుంచి వచ్చే స్పందన అయితే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ జరిగిన మంచిని వాళ్ళు చెప్తూ ఇంకొకసారి కాదు మళ్ళీ మళ్ళీ కూడా జగన్కే మేము ఓటేస్తాము, ఆయన వెంట మేము నడుస్తామని ప్రజలు చెప్తుంటే మాకు ప్రజల నుంచి వచ్చే స్పందనతో మేము అంటే కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాము. ఈసారి పెనుగొండ కోటపై వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఎగురుతుంది. అలాగే 175లో భాగంగా 175 ఏదైతే ఉందో అందులో పెనుగొండ కూడా మొదటి స్థానంలో నిలుస్తుందని కంఠాపతంగా చెప్తున్నాము. జై జగన్.